SRK గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్ రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ SRK గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. తోడు కావాలి అనే కాన్సెప్ట్ ఏంటి సార్? 25 to 75 years కోర్టు ద్వారా విడకలేని వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఈత రాని వాడు సముద్రంలో పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒంటరి జీవితం. పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాతనే వాళ్ళనైనా వీళ్ళనైనా కలుపుతున్నారు. కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఒక పరిచయం ఒకటే కాకుండా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది కూడా వీళ్ళు క్లియర్గా చెక్ చేస్తున్నారు. 99 మంది ఏమన్నారంటే అందంగా ఉండాలంటే. ఆయనకి 69 years, కానీ ఆయన ఏమంటాడంటే నాకు శక్తి ఉంది, పిల్లలు పుట్టే అమ్మాయి దొరుకుతుందా అని అడిగాడు. అబ్బాయి కన్నా కనీసం 5 సంవత్సరాల చిన్న అమ్మాయితో మనం పెళ్ళిళ్ళు చేస్తాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మనకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళని చేసుకుంటే బెటర్ గా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆవిడ లేడీ ఉంది, 50 years ఆవిడకి. 5 years అయినా తిన్నాడని పర్లేదు అంటారు. ఇది నిజమాన సమరం గారిని అడిగా. వెతికే క్రమంలో అంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా లేకపోతే మీరు అప్రోచ్ అవుతున్నారా, అసలు ఎట్లా ఉంది సార్? దుర్గా ప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఈయన కనబడుతుంటారు, ఈయన నమ్మచ్చు అని ఒక నమ్మకం వచ్చింది ప్రజల్లో. చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితులలో పెళ్ళిళ్ళు అంటే అటు అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళే కావచ్చు చాలా భయపడుతున్నారు. అంటే మన ఇంటికి ఎలాంటి వాళ్ళు వస్తారు, మన కుటుంబ సభ్యుల్లో కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి చాలా వరకు ఆలోచిస్తున్నారు. పెళ్ళి చేసుకోవాలన్నా కూడా యువత భయపడుతుంది. అయితే వీటన్నిటికీ ఒక పులి స్టాప్ అయితే కావాలి కదా. మనం ఒక సంబంధం వెతికేటప్పుడు అన్నీ మనం ఒకనొక టైంలో వినేవాళ్ళం. చాలా వరకు ఏంటంటే పెళ్లి సంబంధం కుదిర్చేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం అలాంటివి చూడలేని పరిస్థితి. అయితే వీటన్నిటికీ ఒక పులి స్టాప్, ఒక కేంద్రం అని చెప్పాలి. మనకి సంబంధాలు మనకి ఎలాంటి సంబంధాలు కావాలి, ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి అమ్మాయి కావాలి, లేకపోతే ఒకవేళ మీ ఇంట్లో డివోర్స్ అయిన వాళ్ళు ఉన్నా, లేకపోతే భర్త కానీ భార్య కానీ చనిపోయిన వాళ్ళు ఉన్నా, వాళ్ళకు కూడా ఒక మంచి వేదిక అనేది చెప్పాలి, తోడు కావాలి. సో ఈ తోడు కావాలి ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తోడు కావాలి ఫౌండర్ CEO దుర్గా ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సరి సార్, ఎలా ఉన్నారు సార్? నేను చాలా అద్భుతంగా ఉన్నాను, చాలా బాగున్నాను. తోడు కావాలి సంస్థ పెట్టిన తర్వాత ఇంకా సంతోషంగా ఉన్నాను సార్. మీ తోడు కావాలి కాన్సెప్ట్ వీడియోస్ అయితే అంటే కాన్సెప్ట్ కానీ కాదు, మీరు ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ నేను చూసినప్పుడు చాలా ఏంటి రియల్గా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, స్టిల్ అంటే ఇలా కోరుకునే వాళ్ళు ఉంటారా అని చెప్పేసి చాలా వరకు ఆలోచించాను సార్. నేను చూశాను, అనుకున్నాను. ఆ తర్వాత మీతో నేను ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకొని ఈరోజు ఈ ఇంటర్వ్యూ అయింది. అసలు తోడు కావాలి అనే కాన్సెప్ట్ ఏంటి సార్? ఏంటంటే 25 to 75 years ఎవరైతే అంటే భర్త చనిపోయి, భార్య చనిపోయి, లేదంటే విడాకులైన వాళ్ళు, కోర్టు ద్వారా విడాకులైన వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఒంటరి జీవితం అనేది ఎంత కష్టం అంటే అది చూడడానికి ఎలా ఉంటుందంటే సముద్రంలో ఎవడానికి ఈదుతున్నాడు అనుకో, ఈత రాదు, పడిపోయాడు, ఈదు బయటకు వచ్చే అంటుంటాం. మనం బయట నుంచి చెప్పడం ఈజీయే, అలా ఉంటుంది వాళ్ళ జీవితం. ఈత రానివాడు సముద్రంలో పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒంటరి జీవితం. అంటే రకరకాల కారణాలతో, అంటే హస్బెండ్ నుంచి విడిపోయారు అనుకో, లేదంటే భర్త చనిపోయారు, భార్య చనిపోయారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, పెద్దవాళ్ళు అనుకో, ఒక మగతను అనుకో, పిల్లలు ఎక్కడో ఫారిన్లో ఉంటారు, లేదా దూర ప్రాంతంలో ఒక్కడే ఉంటాడు ఆయన, ఎవరు మాట్లాడడం లేక తేడా వచ్చేస్తుంది. అంటే మైండ్లో అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ట్యాబ్లెట్ వేసుకోవాలన్న కొత్త ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ వాడవలసి వస్తుంది, బీపీకి షుగర్కు. అలాగే లేడీస్కి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ వలన ఒంటరి జీవితం కంటే ఇదివరకు ఏంటంటే అందరూ చుట్టుపక్కల నైబర్స్ లేకపోతే ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. ప్రతి వాళ్ళు ఏంటంటే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, ఎవరికి వాళ్ళు బిజీ, టీవీలో సీరియల్స్ వచ్చేసింది. ఇదివరకు అదేం లేదు. భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, విడాకులైనా ఎవరో ఒక దగ్గర కూర్చుని మా అందరూ కుటుంబ సభ్యులు ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చేసింది. ఏంటంటే ఒంటరిగా ఉండలేక వాళ్ళు డిప్రెషన్ అన్నమాట. ఎన్ని ఫోన్లు అన్నమాట. ఇది నిజంగా చాలా వాళ్ళ హోదా తగ్గ నింటూ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి. నాకు ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళకి తెలుగు రాదని కూడా. కానీ మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. 100 crores 50 crores అలా సంపాదించిన వాళ్ళు మాట్లాడలేదు. లేడీస్ జెంట్స్ వాళ్ళు భర్త చనిపోయారు అన్నమాట, యాక్సిడెంట్. ఆవిడకి 50 years, 100 crores ప్రాపర్టీ ఉంది, అమెరికాలో పిల్లలు ఉన్నారు.
మరి 100 ప్రాపర్టీ అని చెప్పి పిల్లలు వచ్చేసి కంటే రావట్లా, ఈవిడ ఒక్కతే ఉంది. అలాగే తమిళనాడు ఒక అతను ఉన్నాడు. ఆయన బ్రహ్మాండంగా ఆయన ఏంటంటే ఒక క్యాస్ట్ పర్టికులర్ క్యాస్ట్ ఆ క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే భార్య చనిపోయింది యాక్సిడెంట్లో. భార్య ఎక్కడికి వెళ్తే ఆ కార్ యాక్సిడెంట్ చనిపోయింది. ఆయన ఉన్నాడు. వాళ్ళు నా తోడు కావాలి రండి అని మీటింగ్ పిలిచామనుకో వాళ్ళు రాలేరు. ప్రముఖులు ఉంటారు, కాలేజీ ప్రిన్సిపాలు, లెక్చరర్స్, డాక్టర్స్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్, కొంతమంది ప్రముఖులు వాళ్ళు రాలేకపోతున్నారు. కానీ నాకు ఫోన్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నేను సహాయం చేయదలుచుకున్నాను. అంటే వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరూ సరిపోతాడు. తమిళనాడుకి ఈ మహారాష్ట్ర తమిళనాడును ఇక్కడ కర్ణాటక కూడా సరిపోతారు. కానీ వాళ్ళిద్దరూ తెలియదు కదా, నా ద్వారా తెలిసింది వాళ్ళకి. కానీ వాళ్ళు మీటింగ్కి వచ్చేంత కుదరదు. వాళ్ళు మాకు మీటింగ్ అంటే వాళ్ళు ప్రముఖులు. వాళ్ళు మీరు రాలేవు, వాళ్ళ సోషల్ స్టేటస్ వలన, వాళ్ళ పొజిషన్ వలన, వాళ్ళు ఉన్న ఆస్తుపాస్తుల వలన మీరు రాలేకపోతున్నాడు. పొలిటికల్గా మీరు రాలేకపోతున్న వాళ్ళందరూ కూడా మనం సాయం చేస్తున్నాం అనమాట. ఎవరైతే ఈ తోడు కావాలి స్వయంవరం మీటింగ్ రాలేము అన్న వాళ్ళందరూ కూడా మనం సాయం చేస్తున్నాం. వాళ్ళకి ఏంటి వాళ్ళకి చెప్తున్నాం ఇన్ఫర్మేషను. అదొక పుణ్యకారంలాగా అనిపిస్తుంది అనమాట. ఇది వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకుని ఒకళ్ళు ఏంటంటే ఆశ్చర్యం, వాళ్ళిద్దరూ ఎక్కడికంటే ఒక గుళ్ళో కలుసుకున్నారు. హోటల్లో కాకుండా గుళ్ళో ఒక కనదుర్గ గుడి కళ్ళలో కలుసుకుని, ఎందుకంటే అది ఆధ్యాత్మికంగా బాగుంటుంది. అమ్మవారి గుళ్ళో కలుసుకుందాం అని చెప్పేసి అమ్మవారి గుళ్ళో కలుసుకోవడం. వాళ్ళు నన్ను అడిగారు ఎక్కడ కలుసుకోమంటారని. నేను జనరల్గా ఏం చెప్పానంటే ఏదైనా హోటల్గా అంటే హోటల్ అయితే బాగుంటుంది, ఆ లేడీస్ కదా హోటల్ బాగుంటుందని చెప్పేసి ఆయన ప్రపోజల్ పెట్టాడు అనమాట. ఒక కనదుర్గ ఒక గుడిలో ఒక టెంపుల్లో కలుసుకుంటామండి. మంచి రోజు చూసి కలుసుకుని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అలాగే ప్రిన్సిపాల్, లెక్చరర్స్ వాళ్ళందరూ ఏంటంటే రాలేరు మీటింగ్కి. ఆ మీటింగ్ రాని వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఒక 7981428371 ఆ నెంబర్ ఉంది. ఒకవేళ అది బిజీగా ఉందనుకో, ఇలాంటి ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు బిజీగా ఉంటాను, అప్పుడు 9346413672 ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను ఒకవేళ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకపోయినా తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చూసి వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఎంత ఉపశమనంగా ఉందంటే, నిజమా సార్ ఇది నిజమా కళ, మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయాము, హాయిగా మాట్లాడుకుంటున్నాం. ఒక 1 month 15 days ఒకళ్ళు వెరిఫై చేసుకోమంటున్నాం. అంటే మన తోడు కావాలి ఏంటంటే పరిచయం మాది, పరిశీలన పరిణయం వాళ్ళది. పా మాట అంటే తోడు కావాలి మనం పరిచయం చేస్తాము. పరిశీలన పరిణయము వాళ్ళది, పెళ్లి వాళ్ళదే, పరిశీలన వాళ్ళది, వాళ్ళే వెరిఫై చేసుకోవాలి. అది కూడా నిజంగా అదొక అదృష్టం అన్నమాట. దేవుడు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఇద్దరు డాక్టర్స్, లేడీ డాక్టర్స్ అనమాట, ఇద్దరు కూడా ఒక క్యాస్ట్, మంచి ఒక క్యాస్ట్ మన ప్రముఖులు అన్నమాట. వాళ్ళకి ఎంతో 28-29 years. వాళ్ళిద్దరూ రకరకాల కారణాలు, ఇద్దరు లేడీలే. వాళ్ళు అది గవర్నమెంట్ దాంట్లో ఒక డాక్టర్స్ అనమాట, లేడీ డాక్టర్స్. వాళ్ళు నాకు ఫోన్ చేశారు జస్ట్ ఇంటర్వ్యూ వచ్చే ముందే. ఇది ఏంటమ్మా అంటే వాళ్ళ కారణాలు చెప్పారు. ఆ కారణాలు మనం ఇక్కడ చెప్పలేం, కానీ రకరకాల కారణాలు. అలాగే జెంట్స్ కూడా, జెంట్స్ వాళ్ళు ఏంటి ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బిజినెస్ పీపుల్ అటువంటి ఉన్నారు అనమాట. బిజినెస్ పీపుల్ అనుకో వాళ్ళు ఏం చెప్తున్నానంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించమని అడుగుతున్నాను. నాకు 5 lakhs వస్తుంది, 10 lakhs వస్తుంది అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వాళ్ళు, అది చూపించమని అడుగుతున్నాను. సో మొత్తం అయితే మీరు పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాతనే వాళ్ళనైనా వీళ్ళనైనా కలుపుతున్నారు. అది కొద్దిగా కన్ఫర్మ్ చేసుకుంటున్నాను నేను. అంటే మీరు అంటే చేసే వర్క్ ఏంటంటే ఒక పరిచయం ఒకటే కాకుండా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది కూడా మీరు క్లియర్గా చెక్ చేస్తున్నారు. అది అమ్మాయిదైనా అబ్బాయి బాగా డీప్గా వెళ్ళలేం, కానీ వాళ్ళ డిగ్రీయా లేకపోతే మనీ ఉందా లేదా, సొంత ఇల్లు ఉందా లేదా, అది చెప్పగలుగుతున్నాను. తర్వాత ఏం చదువుకున్నారు, అలాగ లేడీస్ పరంగా చూస్తున్నమాట. ఇది కొద్దిగా ఏంటంటే జెంట్స్ ఏమవుతారు, ఎక్కువగా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు అన్నమాట. అంటే ఎలా పడితే అలా కాకుండా ఎక్కడో 100కి 99 మంది ఏమన్నారంటే కొద్దిగా అందంగా ఉండాలండి. ఇంకా విషయం ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. ఆయనకి 69 years. ఓకే. కానీ ఆయన ఏమంటాడంటే నాకు శక్తి ఉంది, పిల్లలు పుట్టే అమ్మాయి దొరుకుతుందా అని అడిగాడు నన్ను. 16 years. అతను అంటే ఏంటంటే తనకి ఆ డాక్టర్ చూపించుకున్నాడంట, నీకు ఇంకా పిల్లలు పుడతారని చెప్పారంట. పిల్లలేమో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయిపోయారు, బెంగళూరులో ఉంటున్నారు. కానీ కొద్దిగా హాస్యాస్పదంగానే ఉంది, కానీ అది సాధ్యమే. ఎందువల్లంటే అతనికి ఒక 5 కోట్ల ఆస్తి ఉంది, పెన్షన్ వస్తుంది, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అన్నమాట, రిటైర్డ్ అయ్యారన్నమాట ఆయన.
కానీ అతనికి రీసెంట్గా అది వైఫ్ చనిపోయిందంట. ఓకే. అందువలన అతను డాక్టర్స్ చూపించుకుంటే డాక్టర్స్ నీకు ఇంకా పిల్లలు పుట్టే అంటే ఏదో మెడికల్ టెస్టులు ఉంటాయి కదా! నేను నమ్మలేదు గానీ ఆ తర్వాత నాకు ఆ మెడికల్‌ది పంపించాడు. నిజం అనిపించిందన్నమాట. అంటే అతను ఏమంటాడంటే 69 ఇయర్స్ కాబట్టి ఒక 45 50 పిల్లలు పుట్టి అవకాశం ఉన్నవాళ్ళైతే ఇంకా మంచిదంటాడు. హ్మ్. జనరల్‌గా అదొకటి చూస్తున్నామాట ఇది. మనం విశాఖపట్నంలో కండక్ట్ చేస్తున్నాము, తిరుపతిలో కండక్ట్ చేస్తున్నాము, హైదరాబాదు, తర్వాత విజయవాడ. హ్మ్. విపరీతమైన బ్రహ్మాండంగా ఉంది రెస్పాన్స్. అంటే ఫస్ట్ మీరు ఇది స్టార్ట్ చేసేటప్పుడు రెండో పెళ్లి కాన్సెప్ట్ అంటే నేను ఇంట్రోలో చెప్పిన ఈ రోజులలో పెళ్ళిళ్ళు జరగాలంటే ఎలా ఉంటుంది ఏంటి అని. అవును. అదే కష్టం అవుతున్న టైంలో మీరు రెండో పెళ్లి కాన్సెప్ట్ తీసుకొని ఇప్పుడు వెతికే క్రమంలో అంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? లేకపోతే మీరు అప్రోచ్ అవుతున్నారా? అసలు ఎట్లా ఉంది సార్? చాలా కొంచెం కష్టమైన పనిలాగా మీకు అనిపించట్లేదా సార్ మరి? నిజంగా నేనంటే ఈ రోజుల్లో చాలా అక్కడ మోసపోయాము, ఇక్కడ మోసపోయాము అంటుంటారు. కానీ లక్కీగా నేను టీవీలో ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా! దుర్గా ప్రసాద్ గారు ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఈయన కనబడుతుంటారు. ఈయన టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు. రైట్. అవును. ఈయన నమ్మొచ్చు అని నమ్మకం వచ్చింది ప్రజల్లో. అందువలన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. నేను నంబర్లు చెప్తున్నాను కదా! నంబర్లు డిస్‌ప్లే అవుతున్నాయి. బాగా నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం 9346413672. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయాల్సొస్తాడు. ఓకే. మామూలుగా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాలంటే 7981428371 అది మాట్లాడొచ్చు. వీళ్ళేంటంటే వాళ్ళ నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న కష్టాలు ఒక్కోసారి చెప్తారన్నమాట. నాకు ఈ కష్టం ఉందండి, ఇది ఉందండి, నన్ను పెళ్లి చేసుకోమంటారా వద్దంటారా? నేను మా హస్బెండ్ చనిపోయి ఉన్నాడు. ఆయన మీద ప్రేమ ఉంది. కానీ నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. కానీ ఒంటరిగా ఇబ్బంది పడుతున్నాను. అలా చెప్తున్నారు నాతో. అప్పుడు వాళ్ళతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారా అయితే ఈ రకంగా? కౌన్సిలింగ్. అంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే ఆయన మీద ప్రేమ ఉందండి. నా భార్యన ఒకతను ఏమన్నాడంటే, నాకు రెండో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. కానీ మీ వీడియో చూసిన తర్వాత చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నా భార్య ఎలా ఉందో అలాంటి వాళ్ళే కావాలంటున్నాడు. అంటే భార్యని మర్చిపోలేకపోతున్నాడు. కాకపోతే భార్య ఎలా ఉందో ఆవిడ ఫోటో పెడుతున్నాను చూడండి. ఇటువంటి అమ్మాయి కావాలని చెప్తున్నాడన్నమాట. హ్మ్. అంటే భర్త మీద, భార్య మీద అలాగా బంధాలు తర్వాత ప్రేమ ఉంది వాళ్ళకి. ఇక చిన్నపిల్లలైతే 25-75 ఇయర్స్ 25 కొంతమంది కొత్తగా ఏంటంటే రకరకాల కారణాలు ఆ ఈగో కానీ రకరకాలు అత్తలో కోడల్లో ఏదో ఒక కారణాలతో విడిపోతున్నారు. అంటే పెళ్ళైన నెల రోజులకే నిజమా అనిపిస్తుంది. నెల రోజులే అవునండి అంటున్నారు వాళ్ళు. ఆ కారణాలు నాకు తెలుస్తున్నాయి. వాళ్ళు నాకు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను. ఏంటి కారణం అంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట. మన వీడియోలో చెప్తే బాగుండదు. అది చెప్తే వాళ్ళు చెప్పిన సజెషన్ అది రీజన్ కరెక్ట్‌గా అనిపిస్తుంది. అయితే రండమ్మా మీటింగ్ అంటున్నాం. కాదండి మాకు పెద్ద కుటుంబం అండి మేము రాలేమండి అంటున్నారు. అప్పుడు వాళ్ళకి ఫోటో తీసుకొని వాళ్ళకి తగిన సంబంధం వాళ్ళు చెప్తున్నాడు. వాళ్ళ హోదా, వాళ్ళ స్టేటసు అయన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచుతున్నాం మనం. హ్మ్. మనకి తోడు కావాలి వచ్చేవాళ్ళు అందరికీ కూడా ఎక్కడ కూడా ఎవరికీ చెప్పం. రహస్యంగా ఉంటది. సీక్రెట్‌గా అంటే రహస్యం అంటే గోప్యంగా ఉంచుతాం. కాన్ఫిడెన్షియల్. వాళ్ళ స్టేటస్ తగ్గ కా ఉంటది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం స్టోర్ చేసి మన దగ్గర పెట్టుకుంటాం. నేను చూస్తాను. నా దగ్గర ఉంటది. ఎవరైతే రహస్యంగా ఉంచమని అన్నారో వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పను. నేనే చూస్తాను. పర్సనల్‌గా నేను చూస్తాను నేను. అటువంటి అలా కొద్దిగా హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆ పొజిషన్ నాకు చూపించారు వాళ్ళు. వాళ్ళు విజిటింగ్ కార్డ్ పంపించడం, అతను జాయింట్ కలెక్టరో లేదంటే ఈవిడేమో పెద్ద హోదా, అంతకుముందు ఏంటి, అంతకుముందు దిగిన ఫోటోలన్నీ ఉంటాయి కదా! ఫారిన్ ట్రిప్పులు. ఖచ్చితంగా. ఖచ్చితంగా. వాళ్ళు వెళ్ళిన ఫారిన్ ట్రిప్పులు యూఎస్‌లో ఉన్నారు. యూఎస్ నుంచి, తర్వాత యూకే నుంచి, ఇటు నుంచి కూడా వస్తున్నాయి ఫోన్లు. అంటే ఇప్పటివరకు నేను విన్నంత వరకైతే మీరు వైజాగ్, తిరుపతి, విజయవాడ అండ్ ఇక్కడ హైదరాబాద్‌లో మీరు చేశారు. అంటే ఆ ఫారెన్ వరకు వెళ్లారంటే ఇది మామూలు విషయం గాదు. ఎలా అంటే వాళ్ళు పిల్లల దగ్గర ఉన్నారు ఒంటరిగా. ఓకే. పిల్లలుగా ఉన్నప్పుడు వీడియోలు చూశారు. అరే! మా ఇల్లేమో హైదరాబాద్‌లో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది వాళ్ళకి. అతను జంట అయి ఉండొచ్చు, లేడీ అయి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, సొంత ఇల్లు ఉంది ఇక్కడ. ఇక్కడ ఉండలేక అక్కడ వెళ్ళారు. కానీ నా వీడియో చూసిన తర్వాత యూఎస్ నుంచి ఫోన్ చేశారన్నమాట. నా వయసు ఇంత అండి, నాది 50. ఇలాగ హస్బెండ్ కరోనాలో చనిపోయారు. నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ వీడియో చూశానండి. ఎవరు ఉంటే చెప్పండి. నా హోదా తగ్గవాళ్ళు ఉండాలి. హ్మ్. హ్మ్. అంటే ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. మన తోడు కావాలి ప్రోగ్రాంలో కూడా రమ్మంటే 200 మంది, 300 మంది వచ్చేస్తారు. అవునవును సార్. అలా కాకుండా ఏం చేశారంటే 30,000 మినిమమ్ ఉండాలి సిరి. ఖచ్చితంగా. ఆ! అంటే ఇప్పుడున్న కాలంలో ఖచ్చితంగా అవసరం సార్. హ్మ్. ఎందుకంటే ఇంటి రెంట్సే కావచ్చు, లేకపోతే అవసరాలే కావచ్చు, ఏదైనా కూడా ఖచ్చితంగా 30,000 ఎర్నింగ్ ఉంటే వాళ్ళు నెల మొత్తం వాళ్ళు తినడానికో, లేకపోతే వాళ్ళు కొంచెం బయట తిరగాలన్నా కూడా సరిపోతుంది. సరిపోతుంది. వాళ్ళేమంటారంటే తోడు కావాలని చెప్పేసి మేము ఫారిన్ టూర్ వెళ్దాం అనుకున్నాం. ఒక అతను ఫోన్ చేశాడు.
అతను నెలకి 80,000 వస్తుంది. పిల్లలు ఎవరికి ఇవ్వక్కల. నేను ఎందుకు అని అంటే ఫారిన్ ట్రిప్‌కి వెళ్తామండి. ఒక 3 మంత్స్ సేవ్ చేశాననుకో, అంటే 3 ఎనిమిదిలు 24,000, 2,40,000 వస్తది. హ్మ్. రూ. 1,00,000 పెడితే ప్యాకేజ్ టూరు. హ్మ్. ఒక 6 మంత్స్‌కోసారి ఒక 3 మంత్స్ ఏమో వాడుకొని 3 మంత్స్ ఏమో వీళ్ళు ఫారిన్ ట్రిప్స్ చేస్తున్నారు. నేను తీసుకెళ్తానండి. ఆవిడకు చదువుకున్నోళ్ళు అయి ఉండాలి. ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తున్నానండి అని చెప్పి తను ఆ పాస్‌పోర్ట్‌లు అన్నీ కూడా చూపిస్తున్నాడు నాకు. అది నమ్మదగిందిగా ఉందన్నమాట. ఎస్ఐలు, ఏఎస్ఐలు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లాయర్లు, జడ్జిలు ఆళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తున్నారన్నమాట. అంటే ఏంటి, మేము పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ అయితే కూడా మేము యాక్టివ్ అండి. మేము అది యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నాం. కాకపోతే ఏంటంటే కొద్దిగా మరీ లేడీస్ ఎప్పుడు కూడా మన తోడు కావాలి రావాలంటే కొద్దిగా ఎనర్జిటిక్‌గా ఉండాలమ్మా. హ్మ్. మరీ కదలలేని స్థితిలో అది కొద్దిగా వంట ఇంటి పని చేసుకునేలాగా ఉండాలని కోరుకుంటున్నారు ఆ! ఆళ్ళు. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్‌కి, వీళ్ళ ఏజ్ గ్రూప్‌కి అంటే వీళ్ళు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి, అవును. మాట్లాడాలి. ఎందుకంటే తను పేషెంట్ అయితే, తిను పేషెంట్ అయితే మళ్ళీ ఇబ్బందవుతది కాబట్టి కొంచెం అవును. ఇంట్లో తిరిగేలాగా, ఇంటి పనులు కొంచెం చూసుకునేలాగా ఉన్న అమ్మాయిల కోసమైతే ఎక్కువ మంది జెంట్స్ అయితే చూస్తున్నారు. చూస్తున్నారు. జెంట్స్ అయితే వాళ్ళకి ఇన్‌కమ్ ఎక్కువ ఉండాలని కూడా చెప్తున్నాను. హ్మ్. బిజినెస్ పీపుల్ అయితే వాళ్ళకి ఇన్‌కమ్ రూ. 1,00,000 పైన ఉండాలి. హ్మ్. హ్మ్. ఏదో జాబ్ అనుకోండి వాళ్ళు 30,000 మొత్తానికి 30,000 పైన ఉండాలి ఇన్‌కము. లేడీస్ అయితే ఎలా పడితే రాకూడదు. ఆళ్ళేంటంటే ఎలా పడితే అంటే కొద్దిగా ఎనర్జిటిక్‌గా ఉండాలి. రైట్. 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 ఒంట్లో బాలేదు, నాకు బీపీ, షుగర్ ఉంది, లేవలేను, నీరసంగా ఉంటది. అటువంటోళ్ళు మన దగ్గరికి వచ్చారనుకో, మళ్ళీ ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లా. విషయం ఏంటంటే నాకిష్టమే, కానీ సెలెక్ట్ చేసుకోవట్లేదు. వీళ్ళు నిరుత్సాహపడాల్సిన ఆ! ఇదొచ్చేస్తది. వాళ్ళు ఈ రీసెంట్‌గా నేను సమరం గారితో ఇంటర్వ్యూ చేశా. ఆ! ఆ! విజయవాడ ఎళ్లి సమరం గారిని ఇంటర్వ్యూ చేస్తే, ఆయన కూడా చెప్తున్నాడు, ఒంటరి జీవితం అనేది కష్టం. ఇదివరకు వేరు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేయి. మనవళ్ళు, మనవరాలతో ఉండేవారు. ఇప్పుడు మనవళ్ళు, మనవరాలతో ఉండడానికి అవకాశం లేదు. వాళ్ళేమంటారంటే, వాళ్ళ జీవితాలు వాళ్ళయి. ఎందుకంటే, మీ అన్ని పాత బాల అత్తయ్యగారు మీరు మా దగ్గర ఉండలేరంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 10% ఆఫ్ ది ఇన్‌కమ్‌లో పేరెంట్స్‌కి ఇమ్మని అడుగుతున్నారు. జీతం 10% అంటే ఎలా ఉంది పరిస్థితి? ఆహ్, చూసే పరిస్థితి ఉండట్లేదు. వాళ్ళని వృద్ధాశ్రమంలోనో ఎక్కడో విడిగా ఉంచుతున్నారు ఆళ్ళని. అలా కాకుండా వీళ్ళే పెళ్లి చేసుకున్నారనుకోండి ఇది. చక్కగా నువ్వు చెప్పినా చూడు, ఒక అమ్మాయి వైరల్ అయిందని చెప్పాము. 10,00,00,000 ఆస్తి. అవునవును సార్. మరి ఎంతమంది, 1,00,000 మంది ఫోన్ చేశారు నాకు. రోజుకి ఇవాళ కూడా చేస్తున్నారు. రోజుకి 1000 ఫోన్‌లు వచ్చేసాయి. ఏంటి ఆ అమ్మాయి నంబర్ ఇవ్వమని. ఆ లేడీ 10,00,00,000 ఆస్తి ఉన్నది. ఆవిడ ఏం చెప్పిందంటే 10,00,00,000 ఆస్తి ఉంది. వాడు పని చేయకపోయినా పర్లేదని చెప్పారు. ఏ ఏజ్ అయినా పర్లేదని చెప్పారు. హ్మ్. ఆయన సమరం గారు ఏం చెప్పారంటే జెంట్స్ జెంట్స్ ఎలా కోరుకున్నారంటే ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ తక్కువ ఉండాలని కోరుకున్నారు. చిన్నగా ఉండాలి చిన్నగా. వాళ్ళకన్నా. ఇప్పుడు ఏం చెప్పాడంటే ఆయన లేడీస్‌కి కూడా వాళ్ళకి 5 ఇయర్స్, 10 ఇయర్స్ తక్కువ ఉన్నా కూడా పెళ్లి చేసుకోవచ్చని చెప్తున్నాడు ఆయన. నేను స్టన్ అయిపోయా. నిజమానండి. అదైతే ఇంకా అద్భుతంగా ఉంటదని చెప్తున్నాడు ఆయన. అంటే మన 50 మన మ ఇయర్స్ లేడీ, 40 ఇయర్స్ అబ్బాయి అనుకో చాలా బావుంటదంట లైఫు. అంటే మనం చూసినంటే ఇండియన్ కల్చర్ ప్రకారం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఎలా చూస్తామంటే, అబ్బాయి కన్నా కనీసం 5 సంవత్సరాలు చిన్న అమ్మాయితోని మనం పెళ్ళిళ్ళు చేస్తాం. మనం అవును. నార్మల్‌గా చూసుకున్నట్టయితే. కానీ హ్మ్. ఇప్పుడు హెల్త్ పరంగా అనుకోవచ్చు. ఇంకా ఫిజికల్‌గా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిందేంటంటే, మనకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళని చేసుకుంటే బెటర్‌గా ఉంటది లైఫ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఆవిడ లేడీ ఉంది. 50 ఇయర్స్ ఆవిడకి. ఆవిడ ఇంకా 1,00,000 సాలరీ ఆవిడకి. రూ. 1,00,000 జీతం. ఆ డిపార్ట్మెంట్‌లో ఒక జాయింట్ కలెక్టర్ పొజిషన్ ఉండొచ్చు, ప్రిన్సిపల్ అవ్వచ్చు, లేదంటే ఒక పెద్ద డాక్టర్ అయి ఉండొచ్చు 50 ఇయర్స్. కానీ తను ఒంటరిగా ఉంటుంది. తను ఏమంటుంది, నాకన్నా నాకు కార్ ఉంది. ఎక్కడైనా కార్‌తో డ్రైవ్ చేసేవాళ్ళు మరి నాకన్నా పెద్దోడు అనుకోండి మళ్ళీ అది పెద్ద అవుతుంది కదా! 5 ఇయర్స్ అయినా చిన్నాడైనా పర్లేదంటుంది. ఇది నిజమా అని సమరం గారిని అడిగా. అది చాలా అద్భుతమే బాబు అని చెప్తున్నాడు ఆయన. హ్మ్. ఎందుకంటే ఈవిడ దగ్గర రూ. 1,00,000 జీతం వస్తుంది. సొంత ఇల్లు ఉంది. పిల్లలందరూ ఎక్కడో సెటిల్ అయిపోయారు. ఒక్కతే ఉంది. తనకన్నా 5 ఇయర్స్ అయితే బావుంటదని చెప్తుంది ఆవిడ. నేను చూడండి ఎంత అందంగా ఉన్నానో చూడండి. నా పొజిషన్ చూడండి. ఒకసారి నన్ను చూసి మీరు నా హోదా చూసి, నా పొజిషన్ చూసి చెప్పండన్నాడు. హ్మ్. ఒకతను ఫోన్ చేశాడన్నమాట తమిళనాడు నుంచి. అతనికి 62 ఇయర్స్. హ్మ్. ఆయన చెప్పిన స్పెసిఫికేషన్స్ అయితే నాకు ఎలా ఉందంటే ఆయన 62 ఇయర్స్. ఆయన ఎలా ఉండాలంటే అందంగా ఉండాలి, సన్నగా ఉండాలి, వెయిట్ ఏమో 55 కేజీలు ఉండాలి. అది అలా చెప్తే నేను ఎలా ఊహించుకున్నానంటే అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ అత్తగారు ఉన్నారు చూడు. హ్మ్. హ్మ్. ఆవిడ పేరు నదియా అనుకుంటా. నదియా. అలా చెప్పాడాయన.
అంత ఎందుకంటే నాకు 5 కోట్లు 10 కోట్లు ఆస్తి ఉంది. నేనేమో 62 ఇయర్స్ కరెక్టే. కానీ నేను ఎనర్జెటిక్‌గా ఉన్నాను. నాకు ఒక కార్ ఉంది. ఏదైతే బెంజ్ కార్ అంటారు కదా! బెంజ్ కార్ ఉంది. సొంత 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. మరి అంత దానికి నేను అలా కోరుకుంటున్నాను. హ్మ్. 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 అంత అందంగా ఉండాలి. అంటే సన్నగా ఉండాలంట. చూడడానికి చూడ చక్కగా ఉండాలి. ఒక కుందన బొమ్మలాగా ఉండాలని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. నేను అలా ఊహించుకొని చూస్తే ఎలా ఉండాలంటే నేను ఆయన చెప్పిన స్పెసిఫికేషన్స్ నదియాలా కనిపించినాయి నాకు. ఓకే. అంటే అత్తారింటి గారి ఇల్లు. మరి ఆవిడేమో అత్తగారిలాగా ఉంది. మరి అంత కష్టం కదండి అన్నాను. అంటే చూడండి అప్పుడే పెళ్లి చేసుకుంటానంటే అతని ఏజ్ 62. అతను కొద్దిగా లావుగా ఉన్నాడు. కానీ అతని దగ్గర ఏమున్నాయి? డబ్బులున్నాయి. డబ్బులున్నాయి. డబ్బులున్నాయి కాబట్టి నాకు అటువంటి అమ్మాయి కావాలని. అలాగే మనం ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ కూడా మనం అలౌ చేస్తున్నాం. సో ఏ క్యాస్ట్ అనే క్యాస్ట్ ఏ పరిమితాలు అయితే ఎనీ మనకేం రిలీజియన్ లేదు. ఎనీ రిలీజియన్ కానీ ఇన్‌కమ్ ఉండాలి. హ్మ్. హ్మ్. సొంత ఇల్లు ఉండాలి. అంటే ఇంకా మంచిదది. 30,000 ఇన్‌కమ్ ఉండాలి. ఎనీ రిలీజియన్, ఎనీ క్యాస్ట్. స్టేట్, ఎనీ స్ట్రీట్, ఎనీ ప్లేస్ లాగా చెప్తామాట ఇది. నిజంగా ఆశ్చర్యంగా సిరి నువ్వు విశాఖపట్నంలో ఆయనకి 72 ఇయర్స్. హ్మ్. హ్మ్. 70,000 పెన్షన్ వస్తుంది. అబ్బా! ఆ! ఒక 50 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంది. చేసుకున్నారా? పెళ్లి చేసుకున్నారు. ముహూర్తం కూడా ఆయనే పెట్టాడు. ఎందుకంటే ముహూర్తాలు పెట్టే అలవాటు ఉంది ఆయనకి. ఆయనే ముహూర్తాలు పెట్టారన్నమాట. 72 ఇయర్స్. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. కాకపోతే ఈ అమ్మాయి కొద్దిగా నాన్ వెజిటేరియన్. ఈయన అబ్జెక్షన్ పెట్టాడు. నాన్ వెజిటేరియన్ కదండీ ఎలా అన్నాను. అప్పుడు చిన్న ఈ అమ్మాయి మానేయగలవా అని అడిగాను. అంటే ఇంట్లో ఆయన ఏం చెప్పాడంటే ఇంట్లో వండకుండా చాలని చెప్పాడు. అప్పుడు ఈ అమ్మాయికి సజెషన్ ఇచ్చా. చిన్న ఐడియా పక్కకి పిలిచి చెప్పానమాట. ఏంటంటే ఇక మంచి సంబంధం కదా 70,000 పెన్షన్ వస్తుంది. సొంత ఇల్లు ఉంది కదా! నువ్వు ఓ పని చేయి. హ్మ్. నువ్వు ఎప్పుడన్నా తినాలనుకుంటే హోటల్‌కి వెళ్ళిపో. ఆయనకి చెప్పొద్దు. సైలెంట్‌గా నీకేం కావాలంటే చికెనో, మటనో ఏదో రొయ్యలో ఏదో తినేసి సైలెంట్‌గా వచ్చేసి మామూలుగా ఇంట్లో ఉండు. అంటే మరి ఇప్పుడు ఇది మీరు కెమెరాల ముందు చెప్తున్నారు. మీకు ఏం కదంటారు అని రేపటి రోజున? సజెషన్ ఆయన అడిగాను కదా! అంటే ఇంట్లో వండకుండా బయట తినొచ్చని చెప్పాడు ఆయన. పర్మిషన్ ఇచ్చాడు ఆయన. హ్మ్. హ్మ్. ఇంట్లో వండొద్దని చెప్పాడు ఆయన. ఆయన ముహూర్తం పెట్టాడు. ఫోటోలు పంపించారు. నాకు చాలా సంతోషం కలిగిందనమాట. అలాగే పెద్ద పెద్ద ఆఫీసర్లు, జాయింట్ కలెక్టర్ రేంజ్‌లో ఉన్నాడు విశాఖపట్నం నుంచి మాట. హైదరాబాద్‌లో అయితే ఆయన ఒక ఎస్పీగా రిటైర్డ్ అయ్యారన్నమాట. జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, తర్వాత డబ్బున్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బీదవాళ్ళు నువ్వు ఒక క్వెషన్ అడగొచ్చు. 30,000 లోపు ఉన్నవాళ్ళు మరి అంటే అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ చెప్పారు స్పెసిఫిక్‌గా 30,000 ఉన్న వాళ్ళైతేనే ఖచ్చితంగా మేము చూస్తామని. నాకు అనిపించింది ఏంటంటే ఓకే. మనం ఈ కింద ఉన్న మరి వాళ్ళు కష్టం. 10,000 15 అంటే వాళ్ళకి సరిపడాలు మిగతా కొన్ని ఉన్నాయి ఆర్గనైజేషన్స్ వాళ్ళు చూస్తారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ రిచ్ పీపులే మొత్తం. రిచ్ పీపుల్ చక్కగా మరి హెల్తీగా ఉన్నవాళ్ళు. అదే ఎబో మిడిల్ క్లాస్ ఉండాలి మీ దగ్గరికి రావాలి అంటే. అది హ్మ్. healthy బిలో ఉండాలి. అంటే కాదు. ఎందుకంటే మీరు పర్టిక్యులర్‌గా ఒక జోనర్ అంటే అన్నీ కూడా హైయర్ అథారిటీస్ అంటే ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళని మీరు చూస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ చెప్తున్నారు. ఇంత అమౌంట్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఏజ్ ఎంత ఉండాలి, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలని కూడా హెల్త్ పరంగా కూడా మీరు ఎలా ఉండాలని ముందే చెప్తున్నారు కాబట్టి పెద్ద ఇష్యూ ఏమీ అవ్వదు. కానీ సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే మీరు ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే 40s, 30s, 25 నుంచెల్లి మీరు 70 వరకు కూడా చెప్పారు ఇప్పటివరకి. అయితే ఇక్కడ 25-30 ఈజీ మనం చూస్తారు ఇంట్లో వాళ్ళైనా ఏదైనా. ఆ తర్వాత 40s నుంచెల్లి 50s వరకు మీరు చూసే క్రమంలో మీరు ఇప్పటివరకు చెప్పింది కూడా ఆ ఏజ్ గ్రూప్స్ వల్ల చెప్పారు. ఎక్కడైనా మీకు ఇబ్బంది అని అనిపించలేదా? ఎందుకు అడుగుతున్నానంటే క్రాస్ చెక్ చేసుకోవాలి. మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క పేరు, వాళ్ళు చెప్పే అన్ని డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు వాళ్ళకి పంపించేటప్పుడు కూడా మీరు కరెక్ట్‌గా డీటెయిలింగ్స్ అన్నీ మరి చెప్పాలి. అటు నుంచి వచ్చేవి కూడా చూసుకోవాలి. సో, ఈ ప్రాసెస్ మీకు కష్టం అనిపించలేదా? వాళ్ళు మాట్లాడే విధానంలో మనకి ఇద్దరు ముగ్గురు కొద్దిగా వాళ్ళు తేడా కనిపించారనుకో హ్మ్. వాళ్ళు మాటలో చెప్పేస్తారు నాకు. నాకు ఈ అది నాకు ఈ సొంత ఇల్లు కూడా నా పేరు రాయాలి. లేకపోతే నాకు ఇది కొనిపెట్టాలి అలా నాకు ఇంత బంగారం ఇవ్వాలి, ఇంత కొనిపెట్టాలి అన్నాననుకోండి. అటువంటి వాళ్ళు నా దగ్గర రావద్దని చెప్పేస్తున్నాను డైరెక్ట్‌గా. వాళ్ళ ఫేస్ మీదే చెప్పేస్తున్నారు. డైరెక్ట్‌గా నాకు ఫోన్ చేస్తారు కదా! అంటే నేను చాలా అందంగా ఉంటానండి. కాకపోతే నాకు ఇల్లు కావాలి. హుహు. అంటే వాళ్ళ రీజన్ ఉందా? వాళ్ళకేంటంటే ఒక అమాయకుడైన కొడుకున్నాడంట. వాడి జీవితం ఏంటిది అంటే ఈవిడేమో అందంగా ఉంది. కొడుకేమో తెలివితేటలు అంటే ఉద్యోగం సంపాదించడం తెలివితేటలు లేవు. అందులో ఒక ఇల్లు కొనిపెట్టి ఇచ్చేసిందనుకో, ఆ ఇంట్లో ఉన్న చిన్న ఉద్యోగం చేసుకున్నా బతుకుతాడని ఆవిడ ఉద్దేశం. తను అందంగా ఉంది కాబట్టి. ఇలాగా అందరికీ సాధ్యం కాదు అది. అవునవును సార్. అది దానికి నచ్చినోళ్ళు ఉన్నారనుకోండి. ఒకతనున్నాడు. నాకు ఆవిడ నచ్చిందండి. ఓకే అండి. నేను ఇల్లు కొంటానని అతనికి 10,00,00,000, 20,00,00,000 ఆస్తి ఉందనుకో, ₹1,00,00,000 పెట్టి లేకపోతే ఒక 60 లాక్స్ పెట్టి ఒక అపార్ట్మెంట్ కొని ఇచ్చేస్తాను అంటున్నాడు అతను.
ఎందుకంటే ఈ అమ్మాయి అంత అందంగా ఉంది. హ్మ్. అలాగా కొన్ని కేసులు వస్తాయి. అంటే దానికి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వస్తారు ముందుకి. కాకపోతే ఏంటంటే ఇంతవరకు అయితే నన్ను మోసగించిన వాళ్ళు కానీ నా దగ్గర మోసం చేసిన వాళ్ళు ఎవరు రాలేదు. హ్మ్. ఒక అతను వచ్చాడనమాట. అతనికి ఇన్కము 8 ఇయర్స్ ఆయన, 80 సంవత్సరాలు. హ్మ్. ఆయనకి పెళ్లి చేసుకున్న తోడు కావాలని ఉంది. ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు ఆయన. చూడాలి మరి మంచి అతని వ్యక్తి ఆయన రిటైర్డ్ డాక్టర్ అనమాట. 8 హ్మ్. ఇయర్స్, 80 సంవత్సరాలు. కానీ యాక్టివ్‌గా ఉన్నానని చెప్తున్నాడు ఆయన. చూడాలి ఎవరైనా వస్తే మంచి సంబంధం చూడాలని అనుకుంటున్నాను. ఆయనకు ఫోన్ చేశాడు. ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇదంతా కూడా ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. అంటే ఓపిక ఉండాలి. ఆళ్ళు ఏదైనా బాధలో ఉండి మనకు ఫోన్ చేశారనుకో విసుక్కోకూడదు మనం. చక్కగా నెమ్మదిగా ఏంటమ్మా? ఏంటమ్మా సంగతులు? ఏంటని అడుగుతాను. దానికి వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. అమ్మో! చక్కగా అన్ని సమాధానాలు చెప్తున్నారు. మాకున్న ప్రాబ్లమ్ ఇదే అని చెప్తున్నారన్నమాట ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు 2 పిల్లలండి. ఆ 2 పిల్లలు మరి కొద్దిగా చదివించగలరా అని అన్నాననుకోండి. అవతల వాళ్ళు అడుగుతున్నాను అన్నమాట. దానికి రెడీ అవుతున్నారు కొంతమంది. నాకేం అబ్జెక్షన్ లేదండి. అది కూడా సరదాగా ఉంటది. నాకు ఇన్‌కమ్ ఉంది. ఆ 2 పిల్లలు ఇంటర్మీడియేట్, 10థ్ క్లాస్ చదువుతున్నారు. నేను చదివిస్తానండి. ఆవిడ నన్ను బాగా చూసుకోవాలి. కండిషన్ ఏంటంటే నన్ను బాగా చూసుకోవాలి. అంటే ఇగ ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా వేరే ఏమి ఉండదు. వాళ్ళని కొంచెం బాగా చూసుకోవాలి. వాళ్ళకి ప్రేమను పంచిపెట్టాలి. ఇలాంటివే ఉంటాయి కదా ఎక్కువ ఆ! వరకి. ఆ! సో, ఇంకొక క్వెషన్ ఏంటంటే సార్ ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఆహ్, చూస్తున్నాం మనం కొన్ని కొన్ని సంఘటనలు చూసుకుంటున్నప్పుడు మీరు ఎట్లా వెరిఫై చేస్తున్నారు? అంటే మాట ఓన్లీ బట్టి, తీరు బట్టి, మాటేనా? ఎందుకంటే తీరు బట్టి వాళ్ళ నడక అన్నీ చూస్తాము. చూసిన తర్వాత ఇంకోటేంటంటే బాగా వెరిఫై చేయమని చెప్తాం. అంటే అది ఆ బాధ్యత మీరు తీసుకుంటున్నారా? లేకపోతే మీరు లేదు ఒక లేదు. వాళ్ళు వెరిఫై చేసుకోలేదు. పేరుని ఎందుకంటే కలిపాక వాళ్ళని చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళు దొంగలని నాకు ముందు తెలిసిపోతుంది. వాళ్ళ దగ్గర నా ముందు చెప్తున్నారు. ఏంటంటే డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. మాకు ఇంత కావాలండి, ఇంత కావాలని ఆళ్ళు చెప్పేస్తున్నారు నాకు. మాకు ఇంత బంగారం కావాలి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారాళ్ళు. హ్మ్. మేము ఒక ఆవిడ ఏం చెప్తుందంటే ఇల్లు స్టార్ట్ చేసిందంట. హ్మ్. హ్మ్. ఇల్లు స్టార్ట్ చేసేసరికి హస్బెండ్ చనిపోయాడు. మరి ఇల్లు కంప్లీట్ చేయాలి కదా అంటది ఆవిడ. అప్పుడు మరి ఆ ఇల్లు పేరు ఇద్దరి పేర్లు రాస్తావా అని అడుగుతున్నాడు. అంతే. ఆ! ఇప్పుడు ఇద్దరి పేర్లు మరి ఆ డబ్బులు ఇంకొక 50,00,000 పెట్టాలి. ఇల్లేమో సగం అయింది. ఇంకొక 50,00,000 పెట్టాలి. అప్పుడు ఓ పని చేయమ్మా మీ ఇద్దరి పేరు పెట్టుకోండి. హ్మ్. దానికి ఒప్పుకున్నారనుకో ఆహ్, పెట్టమని చెప్తామన్నమాట. చిన్న చిన్న సలహాలు మనం ఇస్తాం. పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేం కానీ విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో ఒక అతను ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఒక అమ్మాయి పర్మనెంట్ జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి. హ్మ్. అంటే హైదరాబాద్ నుంచి ఇంక మూవ్ అవ్వడం కుదరదు ఆవిడకి. ఆవిడేంటంటే జాబ్ ఇక్కడ ఏదో కంపెనీలో వచ్చిందన్నమాట అది. అది గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబే కానీ అది ఒక ప్రైవేట్ బ్యాంక్ అనుకుంటా అది. ఆ దాంట్లో నుంచి ఇక హైదరాబాద్‌లోనే రిటైర్డ్ అయ్యే వరకు అక్కడే ఉంటది ఆవిడ. ఇతనేమో విశాఖపట్నంలో ఉంటాడు. వీళ్ళిద్దరూ నాకు ఫోన్ చేశారు. హ్మ్. ఇతను బిజినెస్ మ్యాన్. విశాఖపట్నంలో ఉన్న అతను బిజినెస్ అదే హైదరాబాద్‌లో చేసుకుంటాడు. రమ్మని చెప్పారన్నమాట ఇది. ఇంకో అతను రాజమండ్రిలో ఒక ఆవిడుంది. ఆవిడేంటంటే రాజమండ్రిలో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. హ్మ్. రాజమండ్రిలో కోఆపరేటివ్ బ్యాంక్ అంటే రాజమండ్రిలో రిటైర్డ్ అయ్యే వరకు ఇంకా ఆ బ్యాంక్‌లోనే పనిచేస్తది ఆవిడ. ఇతనేమో ఆహ్, విజయవాడలో ఉంటాడు. రైట్. ఈ విజయవాడలో ఇతనెళ్లి అక్కడ బిజినెస్ చేసుకోమని చెప్పాను. అలాగ సెట్ అవుతారన్నమాట. రైట్. అంటే ఇప్పుడు మీరు ఇలాంటివి చూసినప్పుడు సార్, వాళ్ళ మనం కుటుంబ మొత్తం కుటుంబ సభ్యులతో ఏమైనా మీరు మాట్లాడుతున్నారా? ఎందుకంటే మీ నాన్న గాని, లేకపోతే మీ అమ్మ గాని ఇలా రెండో సంబంధాన్ని చేసుకోవాలనుకుంటున్నారు. రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీ అందరికి ఓకేనా అని చెప్పేసి మీరేమన్నా అడుగుతున్నారా? అలాంటివేమన్నా చేసుకుంటున్నారా? అంటే జనరల్‌గా వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడతారు కదా! మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరో పేర్లు చెప్తారు. నాకు తెలిసిన పేర్లు ఎవరో ఒకళ్ళు. హ్మ్. నేను జర్నలిజంలో ఉండటం వలన నేను విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, తిరుపతికి వెళ్తున్నాను కాబట్టి హ్మ్. వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారు. "ఏవండీ తిరుపతిలో మీటింగ్ ఎప్పుడు ఉందండి? లేకపోతే విశాఖపట్నంలో ఎప్పుడు?" నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు. లేకపోతే విజయవాడ ఎప్పుడు? హైదరాబాద్ ఎప్పుడు ఎప్పుడున్నా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఊరు చెప్తారు కదా! ఆ ఊరు దగ్గరలో ఉన్న పెద్ద మనిషి ఎవరో మనకు తెలుస్తుంది. హ్మ్. ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం మనం. గుడివాడ అని అన్నాననుకోండి. ఆ గుడివాడలో ఎవరైనా తెలిసినుంటే వాళ్ళని అడగమని చెప్తున్నాను. హ్మ్. గుడివాడ నుంచి ఒక ఆయన ఫోన్ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు. ఆయన ఏంటంటే మేము ఈ క్యాస్ట్ అండి. నాకు ఇది కావాలి. మేము నాన్ వెజిటేరియన్ అండి. ఆర్ఎంపీ డాక్టర్‌ని. మటను, చికెను, పలావ్ అన్నీ కూడా చేసేవాళ్ళు కావాలని అడుగుతున్నాడు. హ్మ్. అంటే ఇక్కడ వచ్చిన కొద్దిగా అతనేంటంటే బోలెడు డబ్బులొస్తున్నాయి. చక్కగా అంటే ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు. ఎవరన్నా వంట చేసేవాళ్ళు. కానీ అలాగ నన్ను ఒక శుభ్రంగా వండిపెట్టి నేను కష్టపడి వస్తానని డబ్బులు రావాలని నాకు డబ్బులొచ్చినియి. కొద్దిగా శుభ్రంగా నాకు మటను, చికెను ఇయన్నీ తీసి పెట్టేవాళ్ళు కావాలంటున్నారు.
అదే అడుగుతున్నాం మనం, అంటే ఇక్కడ పేరెంట్స్ని అడుగుతున్నాం. అదే పేరెంట్సే కాదు వాళ్ళ పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే కొంచెం పిల్లలు కూడా పెద్ద వాళ్ళగా ఉన్నారు. విషయం ఏంటంటే సిరి, నువ్వు ఆశ్చర్యపోతే ఆ పిల్లలే తీసుకొచ్చింది ఇంటర్వ్యూకి. అదేంటంటే ఆ వేదిక పరిచయం పైకి తీసుకొచ్చారు. నేను స్టన్ అయిపోయా, వాళ్ళందరూ క్లాప్స్ కొట్టించాను నేను. ఒక అతను తీసుకొచ్చాడు, మా నాన్నగారికి మ్యారేజ్ చేయమని అడిగాడు. ఓకే. ఎందుకని అడిగాను, అడిగితే ఏమవుతుంది, వచ్చే కోడలంట ఈ అబ్బాయి ఈయన్ని సరిగ్గా చూస్తలేదు, డౌట్గా ఉందంట ఆయనకి. ఓకే. ఓకే. వెంటనే అందరూ ఎదురుండే ఆ విషయం చెప్పి క్లాప్స్ కొట్టించాను. ఒక తండ్రికి విశాఖపట్నంలో చెప్పిన అతనికి ఒక మనవడు కూతురు కూడా వచ్చారు. పాపా. ఈ మనవడేమో తాతకి పెళ్లి చేయమని, ఈ అమ్మాయేమో వాళ్ళ నాన్నకి పెళ్లి చేయమని. వెంటనే అందరికి క్లాప్స్ కొట్టించానమాట నేను. అంటే నువ్వు చెప్పిన డౌట్ అదే, పిల్లలు కూడా కొంతమంది ఎవరైనా ఒప్పుకోలేదు దానికి. ఎక్కడ ఒప్పుకోరంటే ఆస్తులు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటే మాత్రం ఇబ్బంది పెడతారు, భయపడతారు. అంటే కొత్త అమ్మాయి వచ్చింది, మళ్ళీ ఆస్తులు ఆ పిల్లలకి వెళ్ళిపోద్దామని భయం ఉంటుంది. అలా కాకుండా నేనే చెప్తున్నాను, మీ ఆస్తులు ఏమైనా ఉంటే పిల్లలకు రాసేయండి, ఓ 25% మీ జీవితం సరిపడా అంతా కూడా మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తున్నాను. అంతే. అందుకు వాళ్ళు ఓకే అంటున్నారు. సార్ ఇప్పటివరకు ఎంతమందికి మీరు ఇట్లాంటి పరిచయ వేదిక మీద పరిచయాలు చేశారు? ఎంతమంది పెళ్ళిళ్ళు అయ్యారు? నాకు తెలిసినంత వరకు ఒక 20 మ్యాచెస్ అయినాయి. 20 మ్యాచెస్ అయినాయి. వాళ్ళకి ఒకళ్ళు మ్యారేజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఓకే, చేసుకున్నారా లేదా? మనకు కూడా టైం ఉండదు, ఎందుకంటే మనం టీవీలో ఇంటర్వ్యూ చేస్తుంటాం. నెక్స్ట్ నాకు చెప్పిన వాళ్ళు మాత్రం 20 మెంబర్స్ వచ్చారు. గుళ్ళో కలుసుకున్నామండి, ఇక్కడ కలుసుకున్నామండి, ఎక్కడ కలుసుకున్నామండి, వాళ్ళు ఫోటోలు పెడతారు. అంటే ఇది కాకినాడ ఒక అతను, అది మున్సిపల్ ఆఫీసర్ అనమాట, ఇక్కడ తణుకు నుంచి ఒక ఆవిడ, వాళ్ళిద్దరూ కలుసుకున్నారన్నమాట. కలుసుకుని ఆ ఫోటోలు పెడుతుంటారు. ఆయన కూడా సంతోషంగా ఉంటుంది, ఆ ఫోటోలు చూసి సന്തోషిస్తూ ఉంటే అది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కలుసుకుంటాం అంతే. అంటే ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, మీరు ఇది కొంచెం వినండి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని మీరు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు, అయినా ఫస్ట్ మ్యారేజ్ కూడా చూస్తున్నారు. చాలా మంది ఫస్ట్ మ్యారేజ్ కూడా చేస్తారు, లేట్ మ్యారేజ్ కూడా. ఒక అతను వచ్చాడు, ఒక క్యాస్ట్, అతనికి సొంత ఇల్లు ఉంది, 10 acres ఉంది, 10 ఎకరాలు ఉంది. అతని వయసు ఒక 55 ఉంది, ఒక క్యాస్ట్ అనమాట. అయితే అతని ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే వాళ్ళ సిస్టర్స్ అందరూ పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకున్నామని ఆగిపోయాడు అనమాట. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే సెకండ్ మ్యారేజ్ చూస్తున్నాం, లేట్ మ్యారేజ్ చూస్తున్నాం, అన్ని రకాలుగా చూసుకున్నారు. ఓకే సార్. సో ఇలాంటి ఒక, అంటే ఇది మామూలు విషయం అయితే కాదు సార్, ఎందుకంటే మనం ఎన్నో మ్యాట్రిమోనీస్ చూస్తాం కానీ చాలా వరకు ఇబ్బంది అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఉండి వాళ్ళు పర్సనల్గా మీరు మాట్లాడి మీకు ఓకే అనిపిస్తే మీరు ఎదుటి వాళ్ళకి మీరు పరిచయం చేస్తున్నారు. సో ఇలాంటివి ఇంకా మీరు మంచి చేయాలి, చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మీరు ఇంకా సిరి, ముఖ్యంగా లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎవరైతే పరిచయ దగ్గర రాని వాళ్ళు ఎవరుంటే, ప్రముఖులు ఎవరుంటే నా ఫోన్ చేయండి. నా నెంబర్ అయితే 9346413672, అదైతే నా దగ్గర ఉంటుంది. నాకు చేయండి, తప్పకుండా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. నీ ద్వారా చెప్తున్నాను, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఎవరికి చెప్పం, గోప్యంగా రహస్యంగా ఉంచబడుతుంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా వాళ్ళకి ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్తాము. ఎవరైతే ఒంటరిగా ఉండకుండా పెళ్లి చేసుకోమని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. సో ఇప్పటి నుంచి వెళ్ళి మీకు ఎవరికైనా ఇలాంటి ఒంటరితనం ఫీల్ అయినా, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నా కూడా ఎవరైనా నమ్మకం లేకుండా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా దుర్గా సార్ మాత్రం ఒక మంచి ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేశారు. మీరు ఇక్కడ ఎన్ని డౌట్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా కూడా సార్ క్లియర్గా మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తారు. సో మీకు ఇలాంటి ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా సార్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సార్ మీరు వచ్చి మా స్టూడియోకి వచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది చాలా వరకు కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.